హలో పీపుల్, వెల్కమ్ టు సింపుల్ రాక్స్. ప్రీవియస్ వీడియోలో ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేసుకోవాలో చెప్పాను. ఈ వీడియోలో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఫర్ డ్రై స్కిన్, ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళకి ఏం ప్రొడక్ట్స్ యూస్ చేసుకోవాలో చెప్తాను. కొన్ని మాత్రమే చెప్తాను. యూస్ చేసుకుంటే మంచిగా స్కిన్ గ్లో అవుతుంది. నెక్స్ట్ దీనికి ఫస్ట్ స్కిన్ కేర్ రొటీన్కి 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ క్లెన్సింగ్, టోనింగ్, సీరం, మాయిశ్చరైజింగ్ అండ్ సన్స్క్రీన్. మాయిశ్చరైజింగ్ అండ్ సన్స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ స్టెప్స్ అయితే ఇవి. ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫేస్ వాష్. ఎప్పుడైనా ఫేస్ వాష్ యూస్ చేసాక స్కిన్ కేర్ రొటీన్ అనేది చేసుకోవాలి. ఫేస్ వాష్ అనేది ఎప్పుడు జెంటిల్గా ఉండాలి. జెంటిల్ ఫేస్ వాష్ మాత్రమే యూస్ చేసుకోవాలి. ఫస్ట్ డాటన్కి స్కిన్ కేర్ ఇది చాలా మంచి ఫేస్ వాష్. దీంట్లో సాలిసిలిక్ యాసిడ్ అలాగే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఇది సికాకామింగ్ జెల్ ఫేస్ వాష్. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి ఫాస్ట్గా అబ్జార్బ్ అవుతుంది. స్కిన్ని మంచిగా క్లెన్స్ చేసిద్ది, ఎక్స్ఫోలియేట్ చేసిద్ది స్కిన్ని. అలాగే సెకండ్ ఇది ఆయుర్వేదిక్. ఇది ఆర్గానిక్ది. దీంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. స్కిన్ని ఫాస్ట్గా హైడ్రేట్ చేసిద్ది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది డీప్ హైడ్రేషన్ ఇస్తుంది. అలాగే మంచిగా క్లీన్ చేసిద్ది ఫేస్ని, పోర్స్ని కూడా టైటన్ చేస్తుంది. దీంట్లో ఉండే అన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫేస్కి చాలా అవసరం. కోజిక్ యాసిడ్ కానీ, గ్రేప్సీడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ, విటమిన్ ఈ కానీ మంచిగా హైడ్రేట్ చేస్తుంది ఫేస్ని. ఇవి డ్రై స్కిన్కి మంచిగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అలాగే డీకన్స్ట్రక్ట్ కూడా మంచి హైడ్రేషన్ ఇచ్చే ఫేస్ వాష్. దీంట్లో 1% హైల్యూరానిక్ యాసిడ్ ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకి హైల్యూరానిక్ యాసిడ్ అనేది మంచిగా హైడ్రేషన్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫేస్ వాష్ వాడిన తర్వాత ఎప్పుడైనా బేసిక్ రొటీన్ స్టెప్స్ చేసుకోవాలి. ఫేస్ వాష్ అనేది ఎప్పుడైనా జెంటిల్గా పైనుంచి ఉండే ఫేస్ లేయర్స్ని ఎక్స్ఫోలియేట్ చేసి మనం నెక్స్ట్ వాడిన స్కిన్ కేర్ రొటీన్ ఎప్పుడైనా మనం వాడే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేది ఫేస్కి అబ్జార్బ్ అయ్యేలా చేసిద్ది. అలాగే ఇవన్నీ కాదు అనుకున్నప్పుడు సింపుల్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఫేస్ వాష్ యూస్ చేసుకోవచ్చు. అదే సింపుల్ ఫేస్ వాష్. దీంట్లో బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది హార్ష్ కెమికల్స్ ఉండవు, పారాబెన్స్ ఉండవు, సల్ఫర్ ఉండదు. మంచిగా ఫేస్ని నరిష్ చేసింది. స్మూత్ అండ్ సాఫ్ట్ స్కిన్ కోసం సింపుల్ ఫేస్ వాష్ యూస్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు ఈ ఫేస్ వాష్ యూస్ చేసుకోవడం వల్ల చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. ఫేస్ ఎప్పుడు గ్లో అవుతూ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వాడే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఫాస్ట్గా అబ్జర్బ్ అవుతాయి ఫేస్లోకి. అలాగే సింపుల్ ప్రొడక్ట్స్ అన్నీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మనం ఏ ప్రోడక్ట్ వాడినా సరే లైట్ వెయిట్ ఉంటాయి, మంచిగా వర్క్ అవుతాయి. నెక్స్ట్ క్లెన్సింగ్ అంటే ఎక్స్ఫోలియేషన్. పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం. దీనికి సింపుల్ బేసిక్ ప్రొడక్ట్స్ ఏంటంటే మినిమలిస్ట్ ప్రోడక్ట్. దీంట్లో హైల్యూరానిక్ యాసిడ్ ఇంకా ఓట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటాయి. ఇది మంచిగా ఎక్స్ఫోలియేట్ చేసిద్ది స్కిన్ బ్యారియర్ని కూడా మంచిగా స్ట్రెంగ్తెన్ చేసి స్కిన్ ఇంకా గ్లో అయ్యేలా చేస్తుంది. చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇది కూడా. దీంట్లో ఉండే హైల్యూరానిక్ యాసిడ్ కూడా డీప్ హైడ్రేషన్ ఇస్తుంది. అలాగే మినిమలిస్ట్ ప్రోడక్ట్ వాడిన వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా మనం హైల్యూరానిక్ యాసిడ్ కానీ ఏదైనా యాసిడ్ బేస్డ్ లేదా సెరమైడ్స్ బేస్డ్ లాంటివి వాడుతున్నప్పుడు ఎప్పుడైనా మినిమల్ క్వాంటిటీలో యూస్ చేసుకోవాలి ఏదైనా సరే. నెక్స్ట్ ఇవన్నీ కాదు అనుకుంటే సెటాఫిల్ యూస్ చేసుకోవచ్చు. సెటాఫిల్ అనేది అన్ని స్కిన్ టైప్స్కి మంచిగా వర్క్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకు కూడా బాగా వర్క్ అవుతుంది. ఇంకా సెటాఫిల్ ప్రోడక్ట్ గురించి ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ తెలుసు. ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది. నేనైతే రీసెంట్ టైమ్స్లో క్లెన్సర్ అండ్ మాయిశ్చరైజర్ బాగా యూస్ చేస్తున్నాను. చాలా మంచిగా వర్క్ అవుతాయి. డ్రై స్కిన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది. ఫస్ట్ డ్రై స్కిన్కి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ ఇంగ్రీడియంట్స్ చూసుకుని మనకి వర్క్ అవుతుందా లేదా అని చెప్పి ఎప్పుడైనా చూసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ ఎప్పుడైనా ఇంపార్టెంట్. డెర్మటాలజికల్గా ఎవరైనా ఫస్ట్ రికమెండ్ చేసేది సెటాఫిల్. ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు కూడా మంచిగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ క్లెన్జింగ్ అయిపోయిన వెంటనే అంటే ఎక్స్ఫోలియేషన్ అయిపోయిన వెంటనే టోనింగ్ చేసుకోవాలి. మైల్డ్ టోనర్ యూస్ చేసి సరిపోతుంది. బెస్ట్ టోనర్ ఏంటంటే లవ్ ఎర్త్ వాళ్ళది. దీంట్లో గ్రేప్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్సే ఉన్నాయి. దీంట్లో కూడా అన్ని ఆర్గానిక్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. ఇది కొల్లాజన్ని బూస్ట్ చేస్తుంది. కొల్లాజన్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. ఇంటెన్స్ హైడ్రేషన్ ఇస్తుంది. స్కార్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా రెడ్యూస్ చేస్తుంది. పోర్స్ని టైటన్ చేస్తుంది. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. దీంట్లో ఉండే కాంపోనెంట్స్ వచ్చేసరికి
హైల్యూరానిక్ యాసిడ్, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఇలాంటి మంచి కాంపోనెంట్సే ఉన్నాయి. నెక్స్ట్ స్కిన్ని బాగా మాయిశ్చర్ చేస్తుంది. దీనివల్ల మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ మనం యూస్ చేసినప్పుడు మంచిగా బ్లెండ్ అవుతాయి. తర్వాత డెర్మకో వాళ్ళ హైడ్రేటింగ్ టోనర్. దీంట్లో 7% గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. దీంట్లో డెర్మకో వాళ్ళ ప్రొడక్ట్స్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా టోనర్స్ కూడా మంచిగా వర్క్ అవుతాయి, సీరమ్స్ కూడా మంచిగా వర్క్ అవుతాయి. కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ టోనింగ్ అయిపోయిన వెంటనే సీరం యూస్ చేయాలి. సీరం ఎప్పుడైనా సరే మైల్డ్ సీరమ్స్ యూస్ చేయాలంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నవి యూస్ చేసుకోకూడదు. మైల్డ్ కాన్సన్ట్రేషన్ యూస్ చేసుకోవాలి. లైక్ సింపుల్, ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది. దీంట్లో హైల్యూరానిక్ యాసిడ్ 2% ఉంటుంది. దీంతోపాటు గ్లూటామిక్ యాసిడ్ కూడా ఉంటుంది. స్కిన్ని బాగా గ్లో అప్ చేస్తుంది ఈ సీరం. నెక్స్ట్ దీంతోపాటు ప్లమ్ సీరం. ఇది కూడా 2% హైల్యూరానిక్ యాసిడ్ ఉంటుంది. హైడ్రేషన్ని బూస్ట్ చేస్తుంది. దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎప్పుడైనా సీరమ్స్ మనం మాయిశ్చరైజర్ యూస్ చేసే ముందే యూస్ చేయాలి, తర్వాత యూస్ చేయకూడదు. మాయిశ్చరైజర్ యూస్ చేసే ముందు సీరం అప్లై చేసుకుని అది కొంచెం డ్రై అయ్యాక మాయిశ్చరైజర్ యూస్ చేయాలి. నెక్స్ట్ మినిమలిస్ట్ వల్ల ఫేస్ సీరం. ఇది కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది. దీంట్లో నియాసినమైడ్ ఉంటుంది 0.5%. ఇది కూడా బాగా హైడ్రేషన్ ఇస్తుంది, స్కిన్ బ్యారియర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే డెడ్ స్కిల్స్ని మొత్తం రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ మాయిశ్చరైజర్స్ వచ్చేసరికి చాలా ఉన్నాయి మంచివి. వీటిలో కొన్ని చెప్తాను. ది బెస్ట్ మాయిశ్చరైజర్ అంటే ఖచ్చితంగా డెర్మటచ్ వాళ్ళది. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, ఖచ్చితంగా యూస్ చేయాలి మీరు. డ్రై స్కిన్ వాళ్ళు చాలా మంచిగా వర్క్ అవుతుంది. దీంట్లో సెరమైడ్స్ ఉంటాయి, హైల్యూరానిక్ యాసిడ్ ఉంటుంది. డెడ్ స్కిన్స్ని, డ్యామేజ్ స్కిన్ని రిపేర్ చేస్తుంది, డీప్ హైడ్రేషన్ ఇస్తుంది. మంచిగా స్కిన్లోకి ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళు ఫాస్ట్గా రిజల్ట్ చూస్తారు దీన్ని యూస్ చేయడం వల్ల. కొన్ని బేసిక్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, బయట దొరుకుతాయి. లైక్ ఎమోలిన్ ఈ మధ్య బాగా యూస్ చేస్తున్నారు, కానీ ఇది డ్రై స్కిన్ వాళ్ళు మాత్రమే యూస్ చేయాలి. వేరే స్కిన్ వాళ్ళు యూస్ చేయకూడదు, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫాస్ట్గా బ్లెండ్ అయిపోయింది. లేదు వేరే వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఆర్మ్స్కి, హ్యాండ్స్కి యూస్ చేస్తే బెటర్. సింపుల్ మాయిశ్చరైజర్ అంటే వ్యాస్లిన్ కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే సింపుల్ ఫేస్ వాష్ యూస్ చేసేవాళ్ళు సింపుల్ మాయిశ్చరైజర్ కూడా యూస్ చేయొచ్చు. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా బ్లెండ్ అవుతుంది, డీప్ హైడ్రేషన్ ఇస్తుంది. స్మూత్ అండ్ సాఫ్ట్ స్కిన్ కోసం ఖచ్చితంగా సింపుల్ ప్రొడక్ట్స్ యూస్ చేయాలి. నెక్స్ట్ సన్ స్క్రీన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్. సికా కామింగ్ సన్ స్క్రీన్, వాటర్ మిలన్ కూలింగ్ సన్ స్క్రీన్ 2 టైప్స్ ఉంటాయి. డాట్ అండ్ కీ వాళ్ళవి. ఇవి డ్రై స్కిన్ వాళ్ళకి చాలా మంచిగా వర్క్ అవుతాయి. నేనైతే డాట్ అండ్ కీ ప్రొడక్ట్స్ ఎక్కువ యూస్ చేస్తాను. దీంట్లో బెస్ట్ ప్రోడక్ట్ అంటే ఇది చెప్పుకోవచ్చు. దీంట్లో 50+ ఉంటుంది SPF, PA 4+ ఉంటుంది. ఖచ్చితంగా యూస్ చేయాలి మీరు డ్రై స్కిన్ వాళ్ళు. లేదు కొంతమంది మేకప్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, మేకప్ యూస్ చేయకుండా దాని ప్లేస్లో ఈ టింటెడ్ సన్ స్క్రీన్ యూస్ చేయొచ్చు. ఇది డాట్ అండ్ కీ వాళ్ళ టింటెడ్ సన్ స్క్రీన్. నేను దీన్ని యూస్ చేస్తున్నాను ప్రెజెంట్. చాలా మంచిగా వర్క్ అవుతుంది, చాలా బాగా బ్లెండ్ అవుతుంది, మంచి గ్లో వచ్చింది ఫేస్కి. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగానే ఉంటుంది, వైట్ కాస్ట్ కూడా ఏం ఫామ్ అవ్వదు. ఇంకా ఎప్పుడైనా సన్ స్క్రీన్ ఫేస్ అండ్ నెక్కి యూస్ చేయాలి. నెక్కి చాలామంది యూస్ చేయాలి, నెక్ కూడా యూస్ చేయాలి. దీంతో పాటు హ్యాండ్స్కి కూడా యూస్ చేయాలి. హ్యాండ్స్కి ఎక్కువ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. డాట్ అండ్ కీ వల్ల సన్ స్క్రీన్ స్ప్రే ఉంటుంది. ఇది 40+ SPFతో ప్రిపేర్ చేశారు. PA 3+ ఉంటుంది. హ్యాండ్స్కి కూడా ట్యాన్ పట్టేసింది కాబట్టి యూవీ లైట్ నుంచి ప్రొటెక్షన్ కోసం హ్యాండ్స్కి కూడా ఈ సన్ స్క్రీన్ స్ప్రే యూస్ చేయొచ్చు. సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్, దాన్ని ఖచ్చితంగా మిస్ చేయొద్దు. నెక్స్ట్ ఈ మధ్య బాడీ సోప్స్లో pH ఎక్కువైపోతుంది, దాన్ని యూస్ చేయలేము కాబట్టి బాడీ వాష్లు చాలా మంచిగా వర్క్ అవుతాయి. సీ స్ప్లాష్ వాళ్ళ బాడీ వాష్ ఇది. దీంట్లో పారాబిన్, సల్ఫేట్, సిలికాన్స్ ఏమీ ఉండవు, మంచిగా స్కిన్లోకి అబ్జర్బ్ అవుతుంది, చాలా మంచి గ్లో ఇస్తుంది డ్రై స్కిన్ వాళ్ళకి. తర్వాత కెమిస్టెడ్ ప్లే కూడా, ఇది కూడా ట్యానింగ్ రిమూవ్ చేస్తుంది, స్కిన్ని బాగా బ్రైటన్ చేస్తుంది. దీంట్లో నియాసినమైడ్, గ్లైకోలిక్ యాసిడ్, విటమిన్ C ఉంటాయి, మంచిగా వర్క్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి పార్ట్ 2 వీడియో ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిన్ కేర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.